అలాగే మన జీవితంలో కూడా, మన బ్రతుకులో కూడా, మన ప్రయాణంలో కూడా మన కుటుంబంలో కూడా, మన స్థితిగతుల్లో కూడా ఒక అవగాహన ఉండాలి, ఒక స్పష్టత ఉండాలి, ఒక గురి ఉండాలి, ఒక గమ్యం ఉండాలి. గురి లేకుండా, గమ్యం లేకుండా, ఒక స్పష్టత లేకుండా, ఒక అవగాహన లేకుండా ఒక మార్గంలో ప్రయాణం చేసేవనుకో, ముందు ఏముంటుందో మనకు తెలియదు. ఎగుడు దిగుడు లోతు పల్లాలు ముళ్ళ తుప్పాలు అన్నీ ఉంటాయి. ఈ ఎగుడు దిగుడు లోతు పల్లాలు ముళ్ళ తుప్పలు ఉన్న త్రోవలు మనం వెళ్ళాలంటే ఒక సరైన స్పష్టత ఉండాలి, ఒక సరైన అవగాహన ఉండాలి, స్పష్టత, గురి గమ్యం తెలిసి ఉండాలి. ఆ గురి గమ్యం తెలిసినప్పుడే ప్రయాణము సాఫీగా జరుగుతుంది. దేవుడికి మహిమ కలుగుగా.